శ్రీసాయి ఆటోమొబైల్ గెట్ కేసర్ కస్టమర్లందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మాత్రం చాలామంది కస్టమర్లు అయితే అడుగుతున్నారు, అన్న ఒకసారి మీకు మీ షాప్లో ఏమేమి దొరుకుతాయో ఒకసారి ఫుల్ వీడియో అయితే చేయమని చాలామంది అంటున్నారు. వాళ్ళ కోరిక మేరకు ప్రజెంట్లీ మన దగ్గర ఏమేమి ఉన్నాయో ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేస్తాము. రండి. ఓకే, మన షాప్ వచ్చేసి ఇదే శ్రీసాయి ఆటోమొబైల్. అంటే చూస్తుంటే డబ్బా లెక్క ఉన్నది మన డబ్బా. ఇది ఒక డబ్బా మన షాపుది. ఈ డబ్బాలో ఎన్ని రకాలు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. రండి, లెట్స్ గో స్టార్ట్. మన డబ్బా లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడే హైడ్రాలిక్ ఆయిల్ ఇట్లన్నీ హైడ్రాలిక్ ఆయిల్ ఇటు ఉంటాయి. ఇటు వచ్చేసి ఆయిల్స్ ఇటు ఉంటాయి. ఇది మన లోనికి వచ్చే స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఖచ్చితంగా ఎండింగ్ దాకా చూడండి. ఈ వీడియో వచ్చేసి ప్రతి రైతన్నకు గ్రూప్లలో దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడవలసిన వీడియో ఇది. ప్రతి ఒక్కరికి మనకు తెలంగాణ ఆల్ ఓవర్ మన తెలంగాణ ఆర్టీసీ అయితే అవైలబుల్ ఉంది. వాడుకుందాం, అయ్యేదేముందన్న పోయేదేముంది. నవ్వుతూ మీ ఇంటికాడ కూర్చొని మీ దగ్గరికి తెప్పించుకోవచ్చు. ఏ సామాన్ కావాలన్నా మనకి ఇట్లా రాగానే లెఫ్ట్ టు రైట్ వచ్చేసి మనకు గ్రీస్ బ్యారెల్ ఆయిల్ బ్యారెల్ అయితే కనబడతాయి. మీరు ఎంట్రెన్స్ రాగానే అట్లా కొంచెం ఇక్కడ చూసుకుంటే మనకు ఈ లోపలిగా ఇట్లా చూసుకుంటే అన్ని మనకు చైన్లు ట్రాక్టర్ సంబంధించిన చైన్లు, టాప్ లింకులు, గొలుసులు ఇవన్నీ కనబడతాయి. బెల్ట్లు, హైడ్రాలిక్ పైపులు అవన్నీ వస్తాయి. ఒక్కసారి అటు చూస్తే మనకు ట్రాక్టర్కు జేసీబీకి సంబంధించిన మిషన్, మనకు హైడ్రాలిక్ మిషన్ అయితే వస్తుంది. కొంచెం లెంత్ అయినా సరే వీడియో ఖచ్చితంగా ఎండింగ్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చూస్తే అన్ని గ్రీసులు మొత్తం మనకు పుల్ల గ్రీస్ అయితే కనబడుతుంది. వేస్ట్ అట్లానే సీట్ కవర్లు పైన ఇక్కడ వచ్చేసి మనకు రోప్, ఇది రోప్ బెల్ట్, ఇది రోప్ బెల్ట్లు చిన్న కిందికి వస్తే హైడ్రాలిక్ పట్టీలు, బార్ రాడ్లు అన్నీ కనబడతాయి. అట్లానే మన దగ్గర టీత్ల సెట్లు, జేసీబీ టీత్ల సెట్లు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జేసీబీ టీత్ల సెట్లు ఇది వచ్చేసి మనకు 3000 పడుతుంది ఇది. అలాగే జీటీఎక్స్ వచ్చేసి మనకు 3100 పడుతుంది. 3000 ఎవరికైనా కావాలనుకుంటే ఆర్టీసీ మన దగ్గర ఉన్నది, వాడేసుకోండి, నో ప్రాబ్లం. ఎక్కడికంటే అక్కడ పంపిస్తా, ఆల్ ఓవర్ తెలంగాణ డెలివరీ చేస్తాను నేను. చూడండి, ఇక్కడ జేసీబీ టీత్ల సెట్ ఒకటి వచ్చింది. డెక్సులు ఇట్లనే చిన్న మన లోపలికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకు ఒగ్గలు, ఈ స్టాండ్ మీద బుల్లెట్ సైలెన్సర్లు వస్తాయి. పైకి వస్తే కోబ్రా ఫ్యాన్లు, అలాగే కిందికి వస్తే మనకు టాప్ లింకులు, అడ్జస్ట్మెంట్ రాడ్లు. ఆ కింద మనకు 3 ఓర్లు 4 ఓర్లు కర్ల సెట్లు. ఈ ఫ్రంట్ సైడ్లో వచ్చే వరకల్లా మనకు అన్ని ఇంజన్ ఆయిల్స్. చూడండి, రండి చిన్నగా రండి. అలానే సేమ్ ఫేస్ ఇది వచ్చేస్తుంది మనకి. ఇట్లా వచ్చే వరకల్లా ఈ ర్యాక్ మొత్తం వచ్చేసి మనకు అన్ని అంటే మల్టిపుల్ వస్తుంది. ఎక్కువ బేరింగ్లు, కింద వచ్చేసి ఆయిల్స్. మన ఈ డబ్బాలలో వచ్చేసి మల్టిపుల్ అన్ని ఐటమ్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇగ్నిషన్ స్విచ్లు, అన్ని ట్రాక్టర్ల ఇగ్నిషన్ స్విచ్లు. కొంచెం ముందరికి వస్తే ఇది ఒక నా కౌంటరు. నేను కూర్చునేది 24 గంటలు ఇళ్ళనే పడి ఉంటాము. 24 గంటలు అంటే 24 గంటలు కాదు, డ్యూటీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఈ ప్లేస్ నేనది. ఇది సిస్టమ్ అంతా. ఇక్కడికి వచ్చేస్తే మనకు అన్ని ఆయిల్ ఫిల్టర్లు, ఆల్మోస్ట్ ట్రాక్టర్లు అన్నీ నా దగ్గర ఆయిల్ ఫిల్టర్లు ఉంటాయి. అన్నీ వివరించలేకపోతే మీరు చూసుకోవచ్చు నా బ్యాక్గ్రౌండ్లో కానీ నా ఫ్రంట్లో కానీ మీకు ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. ఆ పై నుంచి ఎల్ఈడి లైట్లు ఉంటాయి, బెల్ట్లు ఉంటాయి. ఇలా చిన్నగా వస్తే మనకు టూల్స్, మన బిట్లు, అన్ని బిట్లలో మనకు అన్ని రకాల బిట్లు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇలా వస్తే మనకు లారీ బెడ్ బోల్ట్లు, ట్రాక్టర్ బెడ్ బోల్ట్లు, ఇచ్ బోల్ట్లు, పిన్నులు, ఆల్మోస్ట్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఒక్కసారి చూసుకోవచ్చు. ఇక నా రైట్ సైడ్లో ఉండేది మాత్రం ఇవన్నీ కార్లకు సంబంధించిన ఈ ఏరియా మొత్తం కార్ల. ఈ ర్యాక్ ఆల్మోస్ట్ కార్లదే ఇక్కడ దాకా. చూడండి ఎన్ని రకాల ఎయిర్ ఫిల్టర్లు, ఆయిల్ ఫిల్టర్లు, డీజిల్ ఫిల్టరు, హైడ్రాలిక్ ఫిల్టర్లు ఆల్మోస్ట్ సంబంధించిన సెక్షన్ మొత్తం కార్ సెక్షన్ ఇది. అదే ముందడికి వస్తే ఇది వచ్చేసి మనకు హైడ్రాలిక్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి ఫ్రంట్ ట్రాక్ వస్తుంది. ఇలాగే ఈ సెక్షన్కి వస్తే అన్ని నట్ బోల్ట్లు కానీ, వీల్ బోల్ట్ కానీ, చిన్న చిన్న ర్యాక్లలో వీల్ బోల్ట్. ఆ పైకి వెళ్ళిపోతే డ్రమ్ములు, డిస్కులు, అవన్నీ ఆటోలకు సంబంధించిన అట్లా వస్తుంది. మళ్ళీ కొంచెం ముందరికి వచ్చిరు అనుకోండి, ఇది మొత్తం మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ల సెక్షన్. ఓకేనా. ఇక్కడ వస్తే మనకు కల్టివేటర్ సంబంధించిన 4 ఇంచులు, 3.5 ఇంచులు, 3 ఇంచులు, అలాగే మక్కి బోల్టాలు 4 ఇంచులు, 3 ఇంచులు, 5 ఇంచులు మక్కి బోల్టాలు వస్తుంది. ఈ సెక్షన్కి వచ్చేవరకల్లా ఆటోకు 3 వీలర్ ఆటో నేను చెప్తున్నా కదా, చాలామంది 3 వీలర్ ఆటోకు
మనకు ఇంజన్కు సంబంధించిన స్పేర్స్ గ్రీస్ కంపెనీలనే, మీ గ్రీస్ కంపెనీలో ఏదైనా ఈ కంపెనీలో గ్రీస్ కంపెనీలో ఆల్ ఓవర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కావాలన్నా మనకు బెస్ట్ రేట్లలోనే మనం అయితే అందిస్తాము. మీరు ఒక్క చూసుకోవచ్చు. BS2 ఇంజన్ హెడ్ ఇది గ్రీస్ కంపెనీలోనే. ఇట్లా వచ్చేసి అనుకో, ఇవన్నీ మళ్ళీ ఎయిర్ ఫిల్టర్సే. ఇవి మొత్తం ఎయిర్ ఫిల్టర్లు వస్తుంది. ఇదంతా ఆటోకి సంబంధించింది. ఇది మొత్తం ఈ ర్యాక్ మొత్తం ఆటోలకు సంబంధించింది. మొత్తం అన్ని చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి. KBX లైనర్లు. KBX లైనర్లు వచ్చేసి మనకు ఆటో అయినా అప్పి అయినా 290 రూపాయలు పడుతుంది ఒకటి. 291, 280 రూపాయలు ఒకటి. గుర్తుంచుకోండి. మీకు స్పెషల్గా నాతోని మాట్లాడాలనుకుంటే మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. 9542770041 ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మనము అక్కడ సెక్షన్కు ముందరికి వెళ్తే ఈ సెక్షన్కి వస్తే కూడా ఇవన్నీ మనకు స్టాక్ ఉంటుంది. మనకి ఇదంతా ఇది వచ్చేసి AC ఫిల్టర్ సెక్షన్. ఇది మొత్తం AC ఫిల్టర్ సెక్షన్. ఇది వచ్చేసి మళ్ళీ ఈ గలీలో వచ్చేసి హైడ్రాలిక్ ఫిల్టర్లు ఉంటాయి. అది మళ్ళీ చూపిస్తాము. ఇప్పుడు వచ్చింది మనది ఫస్ట్ గల్లీ. అలాగే ఇంకా నేను చాలా చూపని ఎన్నో ఉంటుంది. ఇది మొత్తం వచ్చేసి బెల్ట్లు ఆల్మోస్ట్ కార్లు, లారీలు, JCBకి సంబంధించిన ఫిన్నర్ బెల్ట్ చూడండి. గోదాం లెక్కనే కనబడుతుంది ఈ ర్యాక్ మొత్తం. మళ్ళీ ఈ బ్యాగులు ఏవైతున్నాయో ఆటోలు, అప్పి, అల్ఫా అన్ని క్లచ్ కేబుల్, బ్రేక్ కేబుల్, ఎక్సిలేటర్ కేబుల్, ఆల్మోస్ట్ కేబుల్కి సంబంధించింది. ఈ చిన్న చిన్న ర్యాక్ల పైన వచ్చేసి కూడా మళ్ళీ అన్ని ఎయిర్ ఫిల్టర్లే మీరు చూసుకోవచ్చు. అదే కింది సెక్షన్కి వస్తే మళ్ళీ ఫిట్టింగ్స్, హైడ్రాలిక్ పైపుకు సంబంధించిన ఫిట్టింగ్స్. ఇది సెకండ్ గల్లీ. ఇక్కడ వస్తే అన్ని మళ్ళీ కార్లు అవన్నీ ఉంటాయి. ఈ సెకండ్ గల్లీకి కూడా మొత్తం ఎయిర్ ఫిల్టర్లే. ఎయిర్ ఫిల్టర్ పైన వచ్చేసి మహేంద్ర మ్యాక్సిమం కూడా మన దగ్గర ఆల్మోస్ట్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మహేంద్ర మ్యాక్సిమోది మొత్తం స్పేర్ పార్ట్సే. మనకు ఆయిల్ సపరేటరే కానీ, మ్యాస్ బ్యాలెన్సే కానీ, వేక్యూమ్ పంపే కానీ, ఇంజన్ బెడ్లే కానీ ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. అట్లనే కింద ఒకసారి మిండా ఒకటి ఈ ర్యాక్ చూసుకోవచ్చు. మిండా సైడ్ మిర్రర్లు మంచి ఆల్టో 800, షిఫ్ట్, ఎండికా, దోస్తు, మ్యాక్సిమో, టాటా ఏసీ సంబంధించిన అన్ని మన దగ్గర సైడ్ మిర్రర్లు అయితే దొరుకుతుంది. ఈ సెకండ్ గల్లీ చిన్న గల్లీ ఉంటుంది మాది. గల్లీలో మేము అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి. ఏమైందంటే ఎక్కడ పోయినా ఏది తగులుతుందో తెలియదు. అంత కేర్ఫుల్గా అయితే ఉంటాం మేము వచ్చేదానికి. ఈ ర్యాక్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి ఫోర్డ్ ఫరంట్రాక్ సంబంధించినది. 6045 లైనర్లు కానీ, క్లచ్ ప్లేట్లు కానీ దానికి సంబంధించిన ఆల్మోస్ట్ మన దగ్గర అవైలబుల్ అవుతుంటుంది. ఇంకొంచెం ముందడికి వస్తే టాటా ఏసీ హెడ్ లైట్లు కానీ, టాటా ఏసీ రియర్, ఫ్రంట్ బెడ్లు కానీ మన దగ్గర వస్తుంది. అలాగే ఈ కింది భాగాన మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి టాటాది వచ్చేసి అడాప్టర్లు చూసుకోండి. కొంచెం లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. కొంచెం ఏమనుకోకుండా స్కిప్ చేయకుండా మనకు చూసుకుంటే బెటర్. ఇది వచ్చేసి మన డీజిల్ పైపులు లెంత్ ఎక్కువ ఉండేటివి. కుప్పలు పడి ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. అలాగే ముందరికి వస్తే మనకు మహేంద్ర స్వరాజు ఎయిర్ ఫిల్టర్ అయితే వస్తుంది. ఇది వస్తే డీజిల్ పైపులు. ఆల్మోస్ట్ అన్ని రకాల డీజిల్ పైపులు అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇంకొంచెం పైకి చూసినట్టయితే ఈ మొత్తం గ్రీసు, భారత్ గ్రీసు, MP3 గ్రీసు మల్టీఫుల్గా మీరు యూజ్ చేసుకోనికి. ఈ ర్యాక్ వచ్చేసి మొత్తము ఫరంట్రాక్ సంబంధించినది. ఆ ఎయిర్ రేడియేటర్ పైపులు పైన కింద 2 రేడియేటర్ పైపులు. ఇది వచ్చేసి మళ్ళీ దీనికి వచ్చేసి మనకు వీల్ సిలిండర్లు. మన ట్రాక్టర్కి వచ్చేసి టైరాడెన్స్ లేటెస్ట్ మోడల్ వచ్చేది. ఇది చూడండి కుప్పలు పడి ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి మనకు ట్రాలీ కొండీలు అంతా హోల్సేల్. కానీ మనకు వచ్చేది మ్యాక్సిమం హోల్సేలే. మీరు ఎక్కడైనా ఉండి మీరు ఇంట్లోనే ఇంట్లోనో మీ బండి మీద కూర్చొని కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ ఏరియా అంతా చూడండి గ్రీసెస్ ఉంటుంది. రెడ్ గ్రీసు, బ్లాక్ గ్రీసు ఇది మొత్తం వచ్చేస్తుంది. ఈ పైన చూసుకుంటే అన్ని ఎయిర్ ఫిల్టర్లు మళ్ళీ JCBకి కానీ, టాటా ఏసీకి కానీ, బొలోరోకే కానీ, సూప్రోకు, మ్యాక్సిమోకు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ ఉంటాయి ఈ ఏరియా మొత్తము. ఈ చెక్కరాకు ఇది నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఈ చెక్కరాకు ఒకటి, ఇది ఒకటి గత 12 సంవత్సరాల నుంచి మనతోనే ఉన్నాయి. ఇవన్నీ హైడ్రాలిక్ పైపులకు సంబంధించిన ఫిట్టింగ్స్. ఇది ఒక్కసారి ఏ షాపులో అయినా ఇట్లా చూస్తారో చూడండి. ఇవి కూడా ఇట్లా వాడుకుంటాం అనమాట. ఈ డబ్బాలలో అన్ని చిన్న బోల్ట్లు వేసుకుంటాం. దీంట్లో ఏమంటారు కదా, వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత అన్నట్టు. నా ప్రాబ్లం చిన్నవి వాడుకుంటుంటాం ఇట్లా వచ్చేది. అలాగే ఇవి వచ్చేసి ఫిట్టింగ్స్.
ఇవన్నీ మనకు వచ్చేది వీల్ మన స్పానర్స్ ఇలా వేస్తాం అనమాట. అన్ని స్పానర్స్ ఇట్లా వేసుకుంటాము, వేసుకొని కొద్దిగా కంఫర్టబుల్ వస్తుంది మనకు. ఇగో ఈడ ఫ్రంట్ బాగా వచ్చే వరకు ఇవన్నీ హైడ్రాలిక్ పట్టి ముక్కలు. మహేంద్ర జేసీబీ మహేంద్ర ఫర్గూజన్ ఆల్మోస్ట్ ట్రాక్టర్లు అనుకోండి, అన్ని ట్రాక్టర్లు అయితే వస్తాయి. చిన్నగా ఇట్లా లోపలికి వెళ్ళిపోతే ఇది టపారికి సంబంధించిన టూల్స్. ఇవన్నీ ఇందులో టపారీదే ఉంటాయి. టపాల్స్ వచ్చేసి వీల్ పనలే కానీ, లారీల వీల్ పనలు, ఫుల్ కిట్టు, డాబర్ మన బిట్ రాడు, ఎక్స్టెన్షన్ రాడు, ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. చోట కిందికి వస్తే అన్ని స్వరాజుకు సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉంటాయి. అట్లనే మీరు పూర్తి వెనక భాగాల్లోకి వచ్చారనుకోండి, ఇవన్నీ ఆయిల్కి సంబంధించినది. కింద జరంతా గజిబిజి గందరగోళం ఉంటుంది కొంచెం. ఇవన్నీ మళ్ళీ ఫరంట్ ట్రాక్కు సంబంధించిన ఈడిన్ని హైడ్రాలిక్ మన గేర్లు కానీ, బేరింగ్లు కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ కొద్దిగా సపరేట్ అయితే చేస్తా. ఒక 2-3 నెలలు అయినా కొద్దిగా సెట్ అయిన తర్వాత కొన్ని అన్నీ మిక్సింగ్ అవుతున్నాయి, అన్నీ సెట్ చేస్తాం. ఇవన్నీ వచ్చేవరకు ఆయిల్స్. మళ్ళీ ఇవన్నీ ఆయిల్స్ చూడండి. ఇవి వచ్చేసి మనకు వైపర్ బ్లేడ్లు. దీని ముందడికి వస్తే వైపు మొత్తం మనకు కొద్దిగా లెంత్ అయినా కూడా చూసుకోండి వీడియో. ఇది వచ్చేసి ట్రాక్టర్కి సంబంధించినది. ఇవన్నీ ఇండికేటర్లే కానీ, ఆయిల్ సీల్లే కానీ, మడిగట్టుకు వచ్చే ఇండికేటర్లు కానీ, వాటర్ పంపులు, హైడ్రాలిక్ పంపులు, బేరింగ్లు, ఈ ఎక్సెల్ బేరింగ్లు, ఎక్సెల్ ఆయిల్ సీల్లు, టైరాయిడ్ ఎండ్స్, ఇవన్నీ లైనర్లు, ఇవన్నీ 2 చోట్ల ఈ మొత్తం మాత్రం మనకైతే ఉంటుంది. ఈ తాడు గల్లి వచ్చేసి ఈ కుక్క బయట వండుకో అంటే లోపల వండుకుంటుంది, బయటకు పోగా అంటే. ఈ లారీకి సంబంధించినది. ట్రాక్టర్కు టైరాయిడ్ ఎండ్స్ ట్రాక్టర్స్కు ఇండికేటర్స్ ఇట్లా ఇదంతా ఈ పోర్షను. మళ్ళీ వెనకాల ఏదైతే ఉన్నదో ఇవి వైపర్ బ్లేడ్లు. మిండా మనకు బాష్ వైపర్ బ్లేడ్లు ఎక్కువ. ఓకేనా? అట్టనే మనం సీదా మన ఎంట్రన్స్ కాడికి వెళ్దాం రండి. ఆడ కొద్దిగా ఆఫ్ చేయి. ఇది వచ్చేసి మెయిన్ మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చినాం. మన మెయిన్ ఎంట్రన్స్ ఇంకా పైన కూడా ఉన్నది, పైన ఎప్పుడైనా వేద్దాము. ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ మనకు మహేంద్ర మ్యాక్సిమో వచ్చేసి అన్ని మహేంద్ర మ్యాక్సిమోకి సంబంధించిన ఇవి క్లచ్ ప్లేట్లు కానీ, లైనర్లు కానీ, బ్రేక్ ప్యాడ్స్ కానీ కింద ఉంటాయి. ఇవన్నీ బ్రేక్ ప్యాడ్స్ ఒక్కసారి చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని కార్ల బ్రేక్ ప్యాడ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇట్లా పైన చూసినట్టయితే మనకు ఆయిల్ ఫిల్టర్సు, 1/2 లీటర్ డీజిల్ ఫిల్టరు, పైన లీటర్ డీజిల్ ఫిల్టరు, జేసీబీ ఆయిల్ ఫిల్టర్లు, డీజిల్ ఫిల్టర్లు. ఇక నా వెనకాల చూసుకున్నట్టయితే ఈ మొత్తం అన్ని కల్లిబిల్లి గజగోళం ఉంటాయి. ఇక డబ్బలలో ఆటోమొబైల్ షాప్ అంటే ఇట్లనే పడి ఉంటుంది. ఏం చేసుకున్నా కూడా ఇంకా ఇది ఒక సముద్రం లెక్క అయితే ఉంటుంది. పైన చూసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళా 3 వీలర్ వచ్చేసి బోర్ కిట్లు. ఇవన్నీ BS2, BS3, BS4. అట్లనే దాని పక్కన ఉన్న సైడ్ మిరర్స్. ఇట్లా చూసుకుంటే పిఓపిలా BS2, BS3 బోర్లు. ఈ పక్కన ఉన్నది సైడ్ మిరర్లు, పెద్ద సైడ్ మిరర్లు, గ్రీజ్ గన్లు. ఆ పైన చూసుకున్నట్టయితే మళ్ళీ షోరూమ్ది హైడ్రాలిక్ ఫిల్టరు, ట్రాన్స్మిషన్ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టర్ కిట్టు. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న థింగ్స్. ఈ ఎంట్రన్స్లో ఏమైందంటే మనం ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేసుకునే నట్ బోల్ట్లు మాత్రం ఇందులో వేసుకుంటాము. ఈ చిన్న డబ్బాలలో చూసుకుంటే అన్ని బ్యాటరీకి సంబంధించిన బ్యాటరీ టర్మర్లు, క్లిప్పులు, బోల్టాలు అన్నీ ఇందులో ఉంటాయి. ఈ ఎంట్రన్స్ మ్యాక్సిమం ఎంతమంది షాప్ వాళ్ళు ఇట్లా చూసుకుంటున్నారు. నేనైతే ఇట్లా వేసుకుంటున్నా కానీ ఎవరెవరైతే విచ్చలవిడిగా వాడుకుంటారు ఇవన్నిటిని ర్యాక్లను అయితే. ఇవన్నీ మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఇట్లా దీనికి రాడ్లు ఫిట్ చేసుకొని ఈ విధంగా అయితే హ్యాంగింగ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఎవ్రీ రోజు ఈ రోజు నుంచి కాకుండా రేపటి నుంచి అయినా మనము యూట్యూబ్లో లైవ్లోకి అయితే వస్తాను. మ్యాక్సిమం ఎవరికైనా ఏదన్నా అర్జెంట్ ఐటమ్ ఏదైనా కావాలంటే మనం ఆర్టీసీలో అయితే వేస్తాను. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా నన్ను ఫాలో కండి. ఇప్పటిదాకా అయితే SPR రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదో, షేర్ చేయలేదో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ పాన్ రెడ్డి, గట్కేసర్. మన అడ్రస్ వచ్చేసి ఉప్పల్ నుంచి వెళ్ళి గట్కేసర్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. HDFC బ్యాంక్ పక్కన ఉంటుంది. దాని పక్కన కల్కి హాస్పిటల్ ఉంటుంది, పంచర్ షాప్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నేను పాన్ రెడ్డి. మీ ఆదరణ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై జవాన్.